నాగ నాగ దేవతలు నాగ పాములను ఇంత బాగా ఆదరిస్తారు, అవును. దేవుని లెక్క పూజిస్తారు. అవును. సో ఈ నాగ దోషం అంటారు, అదేంటిది మరి? ఉండొచ్చు, నాట్ బ్యాడ్. ఎందుకంటే నాగ దేవతలు అన్నప్పుడు వాటి పట్ల మనం అమానుషంగా ప్రవర్తించినప్పుడు కొడుతుంది. పాములు పగబడతాయి అట కదా. పాములు పగబట్టుడు అనేది పాములు చంపినప్పుడు, అంటే పాములు చంపడం నేరమా ఘోరమా? చనిపోయిన పాము ఒకవేళ కనిపించినా గానీ పాము కనిపిస్తే అంత్యక్రియలు చేస్తారు. మనిషికి ఎట్లయితే అంత్యక్రియలు చేస్తామో ఆ రేంజ్ లో చేస్తారు. హాయ్ వ్యూవర్స్, నమస్తే. మైసెల్ఫ్ ప్రసాద్ అండ్ మైసెల్ఫ్ శివ. వెల్కమ్ టు టైం పాస్ కట్టా. సో లాస్ట్ టైం మన వీడియో అన్న గటారి మీద చేసినాం మనం, బరాబర్. సో అన్న నెక్స్ట్ వాట్ కంటెంట్ ఏంటి ఇవాళ టాపిక్ అంట. మనం స్పెషల్ ఒక టాపిక్ తీసుకోవాలని ఏం లేదు. ఇది ఆషాఢంతో గటారి నుంచి వెళ్ళి ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసం ఏంటి కదా, అది మొత్తం పండుగల సీజన్. అవునవును. గటారి నాడు ఫుల్ ఎంజాయ్ చేసినామా రెండు పండుగలల్లో? ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా చేసారు కావచ్చు. నేను ఉత్సాహంగా చేసుకున్నా, ఉద్యమంలో కాదు. ఓకే, మన ఉద్యమంలో వేసుకునే అంత లేదు. అండ్ పాజిటివ్ గా చేసుకోమండని మనం చెప్పినాం. రైట్, పర్లేదు, ఎవరు ఎట్లా చేసుకున్నారు, ఇక పాజిటివ్ గానే చేసుకుని ఉండొచ్చు. శ్రావణంలో మనము మొత్తం పండుగల సీజన్ కాబట్టి అని నువ్వు అన్నావు, రైట్? అవునవును. సో అందులో ఫస్ట్ వచ్చే పండుగ నాగుల పంచమి. కరెక్ట్. అవునవును. నాగుల పంచమి నాడు ఏం చేస్తాం? నాగుల పంచమి దేవతకు పూజ చేస్తాం. అవును, మనకు దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే అమ్మవారిది, అది ఏ టెంపుల్ ఉన్నా గానీ అక్కడ నాగుపాము శిలలు ఉంటాయి కదా, శంకరుని గుడి. డైరెక్ట్ పాముకైతే మనం ఆబ్వియస్లీ పులారెత్తది కొడుతుంది. అట్లా లేదు, మనం విగ్రహాలకి పూజలు చేయాలి, విగ్రహారాధన చేస్తాం కాబట్టి నడుస్తుంది. అవును. సో ఆ నాగపంచమి నాడు చిన్నగా ఉన్నప్పుడు నా చిన్నతనంలో చెల్లెతోటి మా అమ్మ ఏం చేస్తుండే, మేము ముగ్గురు అన్నదమ్ములం, డాడీ నాలుగు కొత్త గిన్నెలు కొనుకొస్తుండే. స్టీల్ అన్న, వెండి అన్న, రాగి అన్న. ఓకే. అందులో పాలు, మళ్ళా జొన్నల, అది పాప్కార్న్ కూడా జొన్న చిన్నగా ఉంటాయి, జొన్న పేలాలు పాప్కార్న్ టైప్ ఉంటాయి కానీ జొన్నలతో అయితే అవి. అవునవును. అవి ఓ కుడుక, అందులో చక్కెర పేలాలు పోసి మళ్ళీ మేము ముగ్గురం కూర్చోబెట్టి మాకు ముగ్గురికి కళ్ళు కడుగుతుండే, పాలతోటి కళ్ళు కడుగుతుండే. నాగుల పంచమి నాడు కళ్ళు కడిగి తుడిచి ఆ పేలాలు నోట్లో పోసి ఇక మేము కట్నం పెట్టి కాళ్ళు మొక్కుతుంటే అది అప్పుడు చేసుకుంటుండే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అవుతుండే, కొన్ని రోజుల దాకా తర్వాత అది అయిపోయింది. అది కదా అన్న, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కొంచెం మెల్లమెల్లంగా యూనో తగ్గిపోతున్నాయి. అవును, చేస్తలేరు, అందరు చేస్తారో తెలియదు. అప్పుడు నాకు గుర్తు కాబట్టి నేను చెప్తాను, చెయ్యాలి మనోళ్ళు కూడా. ఎందుకంటే అన్న నేను లాస్ట్ ఇయర్ అది నాకు గుర్తుకొచ్చి, నాకు బిడ్డ కూడా ఉంది, నా బిడ్డ తోటి నా కొడుకుకు, మా తమ్ముని ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇంటికి పోయి, ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పింది, మాకు చేయించింది. సో మనం ఎందుకు మర్చిపోవాలి, అది మంచి పద్ధతే, ఒక బాండింగ్ ఎమోషన్ క్రియేట్ అవుతా అంటే ఇండైరెక్ట్లీ నువ్వు ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నావు. రైట్. సో ఇది నాకు తెలిసిన నాగపంచమి ఇది. ఇక మీరేమన్నా? అవును అన్న, నాగపంచమి అని అంటే అందరికీ గుర్తొచ్చేది ఆబ్వియస్లీ నాగపంచమి అంటే పాముల్ని పూజించడం, అది ఉన్నదే నాగదేవతల్ని పూజించడం. నాగదేవతల్ని పూజించే ఆచారం సిర్ఫ్ మనదే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ అని నేనంట. అవునా? ఆల్ ఓవర్ వరల్డ్. నాగాలాండ్, ఇండోనేషియాలో కూడా చాలా వరకు పాముల్ని పూజించే సాంప్రదాయం. అంటే కొంతమంది చైనాకు వెళ్ళకుర్రి, అంటే ఒక చైనా అని అనట్లేదు నేను, ఈవెన్ మన బుద్ధ విగ్రహాలు కూడా మీరు అసలు చూస్తే బుద్ధుని విగ్రహాలలో బుద్ధుని వెనకాల పాము ఉంటుంది. అంటే అది ఒక పాజిటివ్ ఇండికేషన్, ఇట్స్ నాట్ అ నెగటివ్ ఇండికేషన్. పాముల్ని చూడగానే భయపడడం అదేదో నెగటివ్ అయినట్టుగా అట్లా అనుకోకండి. పాముల్ని మన హిందువులు, మన సనాతనీయులు ఒక దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు. సో ఇవన్నీ వచ్చినాయి అందులోనే. ఇంకోటి ఏమన్నా అన్నాను, పేలాలు అన్నావు కదా, పాప్కార్న్ కాదు అది పేలాలు, మక్కటుకులు అంటారు. దాంతో మక్కటుకులు అనరా వీటిని, జొన్న పేలాలే అంటారా వీటిని. సో వీటితోని ఇంకోటి ఉంది ఆ రోజు తెలుసా, ఏంటిదనంటే యాక్చువల్ గా మనకి కళ్ళు కడగడానికి ముందు వాళ్ళు వెళ్ళేది ఏది, ఆ నాగరాజు నాగదేవత దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ నాగదేవత దగ్గర ప్రసాదం లెక్క చేసి దాన్ని ఇంటికి తీసుకొచ్చి మనకు తినిపిస్తారు. అంటే ఆ దేవుని ఆశీర్వాదం మనకు రావాలని, మా అన్నదమ్ములకు రావాలని చెప్పేసి పెడతారు. ఇంకోటి ఉంది, ఆ ప్రసాదాన్ని కొంచెం దాచి పెడతారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ నాగ దేవత ఏదైతే ప్రసాదం ఉందో దాన్ని కొంచెం మనకు పెట్టిందే గాక, మనం తినడమే గాక ఇంట్లో దాన్ని దాచి పెడతారు. ఎందుకో తెలుసా అంటే
దాని తర్వాత వచ్చేది ఏమనుకున్నాం మనం, మళ్ళీ వినాయక చవితి వస్తుంది. అవును, అంటే 1 month తర్వాత శ్రావణం ఎండింగ్ లాస్ట్ పండుగ మనము వినాయక చవితితోని శ్రావణం ఎండ్ చేస్తాం. అవును, శ్రావణంలో పంచమి నాగపంచమి, భాద్రపదం అంటే నెక్స్ట్ మంత్ భాద్రపదంలో వచ్చే చవితి వినాయక చవితి. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 1 month ఉంటది. ఓకే, సో ఈ 1 month వరకు ఆ ప్రసాదాన్ని ఆపుతారు. ఎందుకు తెలుసా? ఈ ప్రసాదాన్ని సేవ్ చేస్తారు, ఎందుకు దాచిపెడతారు, పురుగు పట్టకుండా, అది ఇది పట్టకుండా. దీన్ని ఏం చేస్తారనంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఏదైతే వినాయక చవితి నాడు ఒక శాపం ఉంది తెలుసా నీకు? వినాయక చవితి నాడు మనుషులకి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. మనుషులకేంది, అందరిని చూస్తే చంద్రుని చూడరాదని శాపం ఉంది. అవును, ఇది చాలా మందికి తెలుసు కానీ కొంతమంది మర్చిపోయారు. అంటే వినాయక చవితి అయ్యల్లా ఆకాశంలో చూడకు, చందమామని చూడకు అని అంటారు. చెప్పకుంటే వాళ్ళు చూడరు, చూపిస్తారు, ఏమైతుంది చూస్తారు. సో ఆ క్యూరియాసిటీ ఉంటది, అందుకే చూస్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు చూడొచ్చు అని నేను అంట. ఎందుకంటే ఏదైతే ఆ ప్రసాదాన్ని దాచిపెట్టినాం కదా మనము, ఆ ప్రసాదం నాగదేవత ప్రసాదం. ఓకే, సో ఆ ప్రసాదానికి ఎంత పవర్ ఉంటదంటే వినాయక చవితి నాడు ఏదైతే చంద్రుడిని చూస్తే మనకు కలిగే ఏదైతే ఆ బాధ ఉంటుందో, అదేదైతే ఆ దోషం లాంటిది ఏదైతే వస్తుందో, ఆ నెక్స్ట్ డే లేకపోతే ఆ చూసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక ఆ ప్రసాదాన్ని తింటే ఆ దోషం పోతుంది. నిజంగా సీరియస్లీ ఇది మన వాళ్ళందరూ చెప్తూ వస్తుందే. సో దీన్ని మనం నమ్ముదాం, ఎందుకంటే మన వాళ్ళే చెప్పింది అబద్ధాలు కావు, మన పెద్దలు చెప్పింది అంటారు కదా, పెద్దల మాట సద్దిమూట. ఒక మంచి పాయింట్ నాకు కూడా తెలియదు, మంచి పాయింట్ రేస్ చేసి చెప్పిండు మనకు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. ఐ థింక్ నాకు కూడా అనిపిస్తుంది అట్లా, చాలా మందికి మన వ్యూవర్స్ కూడా తెలియదు కావచ్చు. ఇన్ కేస్ మీరు ఇట్లా ఫాలో అవ్వకపోతే మీ మమ్మీ అమ్మ నాన్న ఇంట్లో అడిగి తెలుసుకొని ఆ దోషం నుంచి బచాయించడానికి ఈ ప్రాసెస్ ని మనం ఫాలో కావచ్చు. యాక్చువల్లీ మనకు వేరే వాళ్ళు చెప్పి తెలుసుకున్నంత అవసరం లేదు. మన ఇంట్లో పెద్ద గైడ్ ప్రసాద్ కు ఎవరో పెద్దలో చెప్పే ఉంటారు. ఇంకెవరు, అమ్మనే దేవత. అమ్మ చెప్పిందంటే కరెక్ట్, అమ్మ ఎప్పుడైనా కరెక్ట్ అవుతుంది అన్ని. సో నాగుల పంచమి అని మనం ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్నాం కదా పండుగలు. గ్రాండ్ గా అంటే ఇవాళ రేపు చాలా మంది మర్చిపోయారు కొన్ని విషయాలు. అవన్నీ మన పెద్దలను అడిగి నువ్వు అన్నట్టుగా మన ఇంట్లో ఉన్న పెద్దలను అడిగి తెలుసుకొని ఏవైతే విషయాలు మనం చేయడం మానేసినామో, అంటే మన వెనకటి తరాలు స్టాప్ చేసినామో వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఇంకా ఫాలో కండి. ఇంకోటి ఏంటంటే ప్రతి టెంపుల్ కి వెళ్ళి మనము పూజలు చేస్తూ ఉంటాము. అసలు నాగ దేవునికి నాగ దేవతలు అంటాం మనం, నాగ దేవతలు, నాగ జంతువులు అని మనం అన్నాం. నాగ దేవతలు అసలు మీరు చూస్తే గనక శివుని మెళ్ళో విష్ణువుకి ఆదిశేషుడు ఏది మన పైన ఆయన పాన్పే ఏది, ఆయన పండుకునే పాన్పే అది శేషతల్పం అంటారు. శేషతల్పం అని అంటారు. అవును, అండ్ 7 కొండలు కూడా ఆ శేషుడే ఆదిశేషుడే తీసుకొచ్చి అక్కడ పెట్టిండ అని అదొకటి ఉంది. మళ్ళీ ఇంకో విషయం తెలుసా అన్న, మన భూమి ఉంది కదా, మన భూమిని కూడా మోస్తున్నది నాగదేవతలంట. అంట నాగదేవతలంట. ఇది మన పురాణాలు చదివితే కనుక మీకు అర్థం అవుద్ది. కొంచెం మన పురాణాలు డిగింగ్ చేస్తే దొరుకుతుంది మీకు. అంతెందుకన్నా మన మహాభారతం అంటున్నా, శ్రీకృష్ణుని భాగవతం ఉంది కదా, శ్రీకృష్ణుని భాగవతంలో శ్రీకృష్ణుడు ఒక పాము మీద ఎగిరిండు, తెలుసు కదా, అది కాళీయమర్దనం అంటారు. అయితే ఆయన పాదాలే ఇప్పటికీ నాగం పాము మీద వెనక ఇట్లా ఉంటాయి చూడు, ఒక డిజైన్ లో ఇట్లా ఉంటాయి కదా, అవి శ్రీకృష్ణుని పాదాలు అని చెప్పి అంటారు. అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటారు. అదే అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటిదనంటే ఆ శ్రీకృష్ణుని పాదాలు చూసే పైన ఎగురుతున్నటువంటి ఆ గద్దలు ఉంటాయి కదా, ఈగల్స్ ఏవైతే గరుత్మంతుడు గద్దలు ఉంటాయో అవి ఆ పాదాలు చూసి వాటికి హాని చేయని చెప్పి అట్లా కూడా ఒకటి అంటారు. ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ కాళీయ మర్దనం చేసిన తర్వాత ఆ చెరువు ఏదైతే ఉందో, ఏదైతే అదంతా పొల్యూటెడ్ అయిపోతుంది, కంటామినేటెడ్ అయిపోతుంది కదా. సో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఇది అందరు తిరిగే ఏరియా, ఇక్కడ నువ్వు ఉండకు అని చెప్పి పొమ్మంటే అది పోయి ఇప్పుడు ఎక్కడైతుందో అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఒక బావి ఉందంట. టెంపుల్లో ఆ బావి లోపల ఇప్పటికీ చెవి పెట్టి వింటే పాము బుసలు వినిపిస్తాయి అంట. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, మీరు కావాలంటే గూగుల్ చేసి చూడొచ్చు. రీసెంట్లీ ఎక్కడ చూసాను నేను, అక్కడ ఆ టెంపుల్ కి వెళ్ళి అవి విన్న ఒక అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో మన పురాణాలు గానీ మన భాగవతం గానీ, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ పురాణాస్. మనం ఎప్పుడైనా గానీ మన పురాణాలని హిస్టరీ అనాలే తప్ప మైథాలజీ అనకూడదు. మన 18 పురాణాలు, ఎన్నో ఉపనిషత్తులు, వేదాలు, రచనలు, కావ్యాలు, ఇవన్నీ ఏంటి?
ఇవన్నీ సత్యాలు, మన పురాణాలు సో మనవి. వాటిని మనం హిస్టరీ మిత్ అని కొట్టేస్తే మనకే లాస్. అవును. వేరే వాళ్ళు మన నుంచి వెళ్ళి మన పురాణాల నుంచి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మనం వాళ్ళే మన నాలెడ్జ్ నే మనకు అమ్ముతానే మనం చూసుకుంటూ పోతాం అంతే విషయం. అవును అవును నాగపంచమి అవును. సో నాగపంచమి మీద ఇంకోటి చెప్పాలంటే అన్న మనం పురాణాల్లోకి వెళ్ళిపోయాను. అవును సో నాగపంచమి అన్నట్టు నాగ దేవతలు. అవును సో వాళ్ళు ఇండియా మొత్తమే కాదు వరల్డ్ మొత్తం వాళ్ళ పూజలు జరుగుతూ ఉంటాయి. నాగ దేవతలు అంటే అసలు అంతటా ఉన్నారు. మళ్ళీ కొంతమంది ఇంటి దేవత కూడా నాగదేవత, కులదేవత నాగదేవత కూడా ఉంటారు. సో అసలు చెప్పాలంటే అన్న తెలుగు వాళ్ళే కాదు, మహారాష్ట్రియన్స్, యూపీ, బీహారీ అందరూ సర్వం అందరికీ ఎక్కడో దగ్గర నాగదేవతలతో కనెక్షన్ ఉంది. సో అంత గొప్ప వాళ్ళు. ప్రసాద్, నువ్వు ఇప్పుడు నాగదేవతల గురించి ఇంత మంచిగా చెప్పినావు. ఐ థింక్ ఇదే నాది ఫస్ట్ టైం ఇంత డీటెయిల్ గా నాగదేవతల గురించి వినడం నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్. ఇంకొకటి, పాములు పగబడతాయి అట కదా. పాములు పగబడతాయి యాక్చువల్గా అన్న. పాములు పగబట్టుడు అనేది ఈ మూవీస్ వల్ల జరిగింది. యాక్చువల్ గా అన్ని మూవీస్ లలో ఏముంటది, అదే ఉంటది. మూవీసే అసలు ఆదా దిమాగ్ ని మొత్తం. ఆబ్వియస్లీ ఇది కూడా వీళ్ళు మొబైల్ లోనే చూస్తారు. సో నేను దానికి పాజిటివ్ సైడ్ ఉంది, నెగటివ్ సైడ్ కూడా ఉంది. కానీ పాములన్నా నాకు తెలిసి ఇదంతా పగబట్టడం అనేది మూవీస్ లో చూపెడతారు. కానీ మన పురాణాలు అవి చూస్తే మాత్రం, నేను చూసినంత మట్టుగా అయితే మాత్రం, అండ్ నాకు నేను విన్న నాలెడ్జ్ తోనైతే మాత్రం పాములు ఇక్కడ పగబట్టినట్టుగా ఏం లేదు. ఉల్టా పాములు ఆశీర్వాదం ఇస్తాయి. అవునా? పాముల వల్లనే మన ఇంటి సంతానం ఉంటారు కదా, మన ఇంటి సంతానం అది మంచిగా పుట్టడం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, డిఫెక్ట్ లేకుండా, స్పెషల్లీ అంటే కాళ్ళు చేతులు లేకుండా మంచి ఆరోగ్యంగా పుట్టడానికి నాగుపాములే ఆశీర్వాదం చెప్తారు. అవును, ఈవెన్ మన కంటి చూపు మెరుగు కావడానికి నాగుపాములే ఇవన్నింటికి కారణాలు అన్నట్టుగా నేను విన్నా ఇవన్నీ. సో ఆశీర్వాదం ఇస్తే తప్ప పగలబట్టి చంపడాలన్నవి నాగుపాములలో లేవు, నాకు తెలిసైతే లేవు. ఇది మాత్రం మిత్ అనుకోవచ్చు మనం. మిత్తే ఇది మిత్తు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ నాగుపాములు ఉల్టా ఆశీర్వాదాలు ఇస్తాయి. దేవత కాబట్టి ఆశీర్వాదం. మనం అనుకున్నట్టుగా కులదేవతలే నాగుపాములు. అవును. ఇంకో చిన్న విషయం యాదకొచ్చింది. కొందరు ఇళ్లలో నాగదేవతలు, నాగరాజు, నాగమ్మ, నాగులమ్మ, నాగోబా జాతర, తెలంగాణలో ఫేమస్ నాగోబా జాతర, బాగా ఫేమస్ జాతర. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే అన్న, మన ఇండియా లోపల ప్రతి చోట నాగుల్ని పూజిస్తారు. కానీ నేను పోయింది మ్యాంగ్లూర్ అంటే తుళునాడు, కర్ణాటకలో. సో ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ నాగదేవతలను పూజించే సాంప్రదాయం కొంచెం వేరేగా ఉంది. ఏంటంటే అక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక పాము అక్కడ చనిపోయినట్టుగా కనిపిస్తే ఆ తుళునాడులో, ఆ ఏరియాలో ఎవరికైతే పాము చనిపోయినట్టుగా కనిపిస్తే వాళ్ళు దాని అంత్యక్రియలు చేస్తారు. ఏమంటావు? అవును, నిజంగా. అవును, పాము కనిపిస్తే అంత్యక్రియలు చేస్తారు. పాము అంటే పాముగా బతుకున్నప్పుడు కనిపించడం కాదు, చనిపోయిన పాము ఒకవేళ కనిపించినా గానీ సో అది నీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చూసావు కదా, ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళ కర్మలో ఎక్కడో దాని అంత్యక్రియలు చేయాలని రాసి ఉన్నట్టుగా భావిస్తారు వాళ్ళు భావిస్తారు. సో ఈ భావన చూడండి, ఎంత గొప్ప భావన. అంటే ఒక పాముని, చనిపోయిన పాముని ఏదో పోనీలే అని విడిచిపెట్టకుండా అది భగవంతుని స్వరూపం అని ఆ పాముని తీసుకొచ్చి దానికి మామూలుగా మనం మనిషికి ఎట్లయితే అంత్యక్రియలు చేస్తామో ఆ రేంజ్ లో చేస్తారు. అసలు నా దేశం ఎంత గొప్పదని ఒక చిన్న చాలా ఫీల్ వచ్చింది అక్కడ. చాలా మంచి సంప్రదాయం అండ్ వెరీ గుడ్. నువ్వు చెప్తున్నాక ఎట్లా జస్ట్ గుస్బంప్స్ ఫీల్ అవుతుంది. ఇంకో విషయం ప్రసాద్, మనం నాగదేవతలు తులునాడులు ఎంత నాగదేవతలు నాగపాములను ఎంత బాగా ఆదరిస్తారు, దేవుని లెక్క పూజిస్తారు. అవును. సో ఈ నాగ దోషం అంటారు, అదేంటిది మరి? ఓకే, నాగదోషం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. నాకు కూడా నాగదోషం ఉండే, నీకు కూడా ఉండే. అయితే వ్యూవర్స్, నాగదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, నాగదోషం ఉంది అని అంటే మనం భయపడతాం. ఏ జన్మలు ఏ పాముని చంపినామో, అదే అంటారు. అవునవును, ఏ పాముని చంపినామో ఏమైందో ఉండొచ్చు. నాట్ బ్యాడ్. ఎందుకంటే నాగ దేవతలు అన్నప్పుడు వాటి పట్ల మనం అమానుషంగా ప్రవర్తించినప్పుడు, పాముల్ని చంపినప్పుడు, అంటే పాములు చంపడం నేరమా ఘోరమా మేము ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదండి. కానీ ఏమంటారంటే పాముల్ని చంపినావు కాబట్టి ఇట్లా అయింది కావచ్చు అని అంటారు. కానీ అట్లేం లేదు.
ఏంటిదంటే నాకు తెలిసి ఒక ఆయన చెప్పిండన్న, ఒక పంతులు ఒక ఆయన చెప్పిండు నాకు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయనే నవగ్రహాలు ఉంటాయి కదా మనకు. అవును, మనకు ప్రతి ఒక్కరికి నవగ్రహాలు ఉంటాయి. ఇది మన జన్మ చక్రం అంటారు కదా, దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. ఇదే రాహువు, కేతువు, శని, సూర్యుడు, కుజుడు, చంద్రుడు ఇవన్నీ ఉంటాయి. గురుడు, శుక్రుడు ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో హెడ్, టెయిల్ అని 2 గ్రహాలు ఉంటాయి. అవును, రాహుకేతు అని చెప్పేసి నీకు తెలుసు. రాహుకేతు క్యా బాత్ హై, నీకు తెలుసు. సినిమా చూసినా. సో రాహుకేతుల హెడ్, టెయిల్ అని వీళ్ళిద్దరు ఉంటారన్నమాట. అయితే యాక్చువల్ గా రాహుకేతువులు రాక్షసులు. ఆ హెడ్, టెయిల్ ఉన్నటువంటి ఈ రాహుకేతువులు ఇట్లా ఒక కక్షలో ఉంటారు కదా, ఇట్లా ఒక లైన్ లో ఉంటారు. నవగ్రహాలన్నీ ఒక బాక్స్ లో ఉంటాయి. సో ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ లో టెయిల్ ఉండి ఎండింగ్ పాయింట్ లో హెడ్ ఉన్నా గానీ, లేదా ఎండింగ్ పాయింట్ లో టెయిల్ ఉండి స్టార్టింగ్ పాయింట్ లో హెడ్ ఉన్నా గానీ, ఇట్లా వైస్ వర్స ఉన్నప్పుడు దాన్ని నాగదోషం. ఎందుకంటే ఆ మిగిలిన 7 గ్రహాలు ఈ హెడ్, టెయిల్ నడిమిట్లా ఉండడం ద్వారా ఇది నాగదోషం అని అంటారని ఒక ఆయన చెప్పిండు నాకు. ఒక పంతులు మీకు చెప్పిండు. అంటే మీరు దోషం చేపించుకునేటప్పుడు మీరు క్లారిఫై చేసుకోవాలి. ఇట్లా క్లారిఫై చేసుకోవచ్చు. మనం ఎదురుగా ఎవరైనా మన పంతులు అన్నప్పుడు, ఏది నీకు నాగదోషం ఉందన్నప్పుడు, ఆ నాగదోషం సివియర్ నాగదోషమా, నార్మల్ నాగదోషమా, అసలు లేదా అని మనం ఎట్లా ఆ పంతులను అడగాలంటే, నాకు తెలిసిన మట్టుకు హెడ్, టెయిల్ నడమ 7 గ్రహాలు ఉన్నాయంటే అది ప్యూర్ 100% నాగదోషం. కాలసర్పదోషం ఏదో ఇట్లా అంటారు అంటే ఇట్లా ప్యూర్ అని చెప్పి ఆ పంతులు మీకు చెప్పిండంట. అవును, చెప్పిండు. ఎందుకంటే ఆ రాహు, కేతువులు ఈ మిగిలిన 7 గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలని మనకు రాకుండా ఆపుతారు. ఓకే, ఇది స్టాప్ చేస్తారు. ఏం చేసినా గానీ లేదా ఇట్లా అనొచ్చు, వాళ్ళు ఇచ్చే శుభ దృష్టిని వీళ్ళు మళ్ళీ ఇస్తారు ఆపుతారు అన్నట్టు. సో అందుకనే నాగదోషం అని దీన్ని అంటారు. సో ఏంటంటే ఈ నాగదోషం క్లియర్ కావాలంటే మరి ఎట్లా, గిన్నెని పాలు పోస్తే శివుడు ప్రసన్నమైపోతాడు. ఒక చిన్న తులసి దళం తీసుకుపోయి విష్ణుమూర్తి పాదాల కాడ పెడితే ఆయన ప్రసన్నమైపోతాడు. చిన్నగా కుంకుమార్చన ఎత్తే అమ్మవారు ప్రసన్నమైపోతుంది. నమస్కారం పెడితే సూర్య భగవానుడు ప్రసన్నమైపోతాడు. గిన్నెని పాలు పోతే నాగదేవత ఎందుకు ప్రసన్నం కాదు? అవుతుంది, నాకు అనిపిస్తుంది అవుతుంది, తప్పకుండా అవుతుంది. మనస్ఫూర్తిగా మన మొత్తం భక్తి భావనతో చేస్తే తప్ప అలానే చేస్తే ఏ దేవత అయినా ప్రసన్నమైతుంది. మన భావన మంచిగా ఉండాలి. మన భావన మంచిగా ఉండి నిజంగానే నేను పూజించేది నాగదేవత అని చేస్తే ఈ దోషాలన్నీ పోతే నాకు తెలుసు. వాళ్ళు నాగ దేవతలు, దోషాలు ఇచ్చే దేవతలు కారన్నా. అవును, నువ్వు అన్నట్టు కరెక్టే. దేవతలు ఎప్పుడైనా మనకు ఆశీర్వాదం ఇస్తారు తప్ప శాపాలు, దోషాలు ఎవరు ఇవ్వరు. సో అది ఉంటే మన పురాణాలు అందరూ అంటారు, మన జాతకంలో ఉంటే కొంత నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు అనుమానం ఉంటే చేయించుకుందాం, అనలే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అది చేయించుకోండి, లేదంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నాగపంచమి నాడు ఎంతో కొంత దోషం పోతుందని నేను కూడా అనుకుంటున్నా. సో మన ఈ పండుగను చిన్నదైనా ఇగ్నోర్ చేయకుండా అందరూ మంచిగా, కొంచెం చిన్నది కాదు ఈ పండుగ చాలా పెద్దది. మనం మర్చిపోయినాం. మనం ఈ డైలీ రొటీన్ లైఫ్ లో ఈ మన పైసలు ప్రాక్టికల్ పోయినామా, ఒక గంటన్నర ట్రాఫిక్ లా, 10 గంటలు ఆఫీస్ లా, మళ్ళీ 2 గంటలు ట్రాఫిక్ లా మన జీతం ఇలానే దొబ్బుతాంది. సేమ్ బరాబర్ కరెక్ట్. సో ఇలాంటి రొటీన్ లైఫ్ లోకి వెళ్ళి ఇవన్నీ మనం మర్చిపోయినాం, మన జీవితం తీసేసినాం. ఇక ముందు కూడా అవి మన ఆగే వాళ్ళ జనరేషన్ మేబీ వాళ్ళకు అది కూడా డౌటే, మనకన్నా ఇంత గుర్తుంది. మనం అది కంటిన్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం మేము. రైట్. ఇది మా యాక్చువల్లీ మా వీడియో చేసే బిహైండ్ ద ఉద్దేశం కూడా ఇదే. మేము మర్చిపోయినాయి మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది. సో మనం మర్చిపోయిన అన్ని కొన్ని మంచి అలవాట్లు ఎందుకు మనము మరుగున పడేయాలని చెప్పి చిన్న ప్రయత్నం, జస్ట్ మైనర్ డ్రాప్, సముద్రంలో డ్రాప్ అంతా ఎంతో కొంత. సో ఈ ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తూ. ఇంకో విషయం ప్రసాద్, నాగపంచమి నాడు నీకు హాలిడేనా? లేదా, నీకుందా హాలిడే? ఉంది, నాకు హాలిడే. గట్ల కూడా ఇస్తారా హాలిడేలు? వాడెందుకు ఇస్తాడు, నేను తీసుకుంటా. తీసుకోవాలి, మీరు కూడా తీసుకోవాలి. జబర్దస్త్ తీసుకోకండి, అవసరం ఉంటే హాలిడే, మన పొట్టి పెట్టేది ఆడే. లీవ్ బ్యాలెన్స్ ఉంటే తీసుకోవాలి, అందులో ఉంది. లీవ్ ల్యాబ్స్ కానీ వద్దు, నా 10 లీవ్స్ ల్యాబ్స్ అవుతున్నా కూడా నేను తీసుకుంటున్నా. ఈవెన్ మీ టూ, నేను కూడా తీసుకుంటా. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది అన్న, దీన్ని పట్టుకొని వీడియో ఎండ్ చేయాలి.